శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే తెలంగాణ వీక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యం అవడం ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహచారం పరంగా చేసుకోవాల్సినటువంటి యొక్క పరిహారాలు కానీ వాళ్ళు ఆచరించాల్సినటువంటి యొక్క పరిస్థితుల గురించి సవివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాల వారు కూడా ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. వీరి యొక్క సంవత్సర ఆదాయం పరిశీలిస్తే 14, వారి యొక్క వ్యయం 2, అంటే విపరీతమైన ఆదాయం ఉంటుంది, ఖర్చు మాత్రం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రాజపూజ్యం 6, అవమానం కూడా 6గా ఉంది. ఇక ప్రధాన గ్రహాల యొక్క గ్రహస్థితి పరిశీలిస్తే గురువు రాజ్యంలో, అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు, ఆ తర్వాత సంవత్సరం పూర్తయ్యేదాకా లాభస్థానంలో ఉంటాడు. అష్టమంలో శని, భాగ్యంలో రాహు, తృతీయంలో కేతువు సంచరిస్తారు. గురువు, రాహువు, కేతువు అనుకూలమైన ఫలితాలను ఇస్తారు. శని కొంత చికాకును కలిగిస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి ప్రధాన గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గటువంటి సూచన. మీరు ముఖ్యంగా శని గ్రహానికి తగ్గటువంటి పరిహారాలు చేసుకుంటే, అదే దాంతోపాటు శివారాధన కానీ, నారాయణ అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఇక మాసాల వారీగా క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితి పరిశీలిద్దాం. చైత్రమాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి పట్టుదలతో పనులు పూర్తి చేయడం అనేది చాలా అవసరం. ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారు. వైశాఖ మాసం, ఈ మాసంలో కర్కాటక రాశి వారికి అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన మాసం. రుణభారం అనేది పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు చక్కటి సమయం. జ్యేష్ఠ మాసం, ఈ మాసంలో కుటుంబంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చక్కగా సంతోషంగా కాలం గడుపుతారు. నెలాఖరులో ఇంట్లో అనవసరమైన చర్చలతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. సంయమనం పాటించడం చాలా అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన యొక్క ఫలితాలు వస్తాయి. ఆషాఢ మాసం, ఈ యొక్క ఆషాఢ మాసంలో కర్కాటక రాశి వారికి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో స్నేహంగా మసులుకుంటారు. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేర్చుకుంటారు. శ్రావణ మాసం, ఈ యొక్క శ్రావణ మాసంలో విద్యార్థులకు చక్కటి అవకాశాలు వస్తాయి. విదేశీయ విద్యకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలపై దృష్టి పెడతారు. భాద్రపద మాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పరిభారం మూలంగా మనశ్శాంతి అనేది కొంత లోపిస్తుంది. వ్యాపారులకు సమయానుకూలమైన పెట్టుబడులతో లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగిస్తాయి. బంధుమిత్రులతో మనస్పర్ధలని తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన మాసం. ఆశ్వీజ మాసం, కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అనేది అవసరం. విద్యార్థులకు పట్టుదలతో శ్రమిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి. కార్తీక మాసం, ఈ మాసంలో ఈ రాశి వారికి ఆదాయం పెరగడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రారంభించేటువంటి యొక్క పనులు ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తుల మూలంగా రాబడి అనేది పెరుగుతుంది. రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. మార్గశిర మాసం, ఈ మాసంలో సమయానుకూలమైన నిర్ణయాలతో చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు అనేవి చేపడతారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. పుష్యమాసం, ఈ మాసంలో ఈ యొక్క రాశి వారి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కనిపిస్తూ ఉంది. మాఘమాసం, ఈ మాసంలో కర్కాటక రాశి వారి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమయానుకూలమైన నిర్ణయాలతో సత్ఫలితాలను పొందుతారు. పాల్గొన మాసం,
ఈ మాసంలో కర్కాటక రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన మాసం. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. విదేశీయ ప్రయాణాలకు, పై చదువులకు అనుకూలమయ్యే యొక్క సమయం. భూములు, వాహనాల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కళాకారులకు చక్కటి అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీదుగా పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలు 3 గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది చాలా విశేషమైన విషయం. మీరు శివ ఆరాధన కానీ, విష్ణు ఆరాధనతో కానీ శని పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క ఏడాదంతా కూడా సంతోషంగా గడిచిపోతుంది. శివం భూయాత్.